మీరు హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉంటున్నారా? ఏండ్ల తరబడి అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? సొంత ఇంటి కల నెరవేర్చుకునే మార్గం కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకుందామని అనుకుంటున్నారా? అయితే జరభద్రం, సొంతింటి కల సాకారం అవుతుందనే ఆనందంలో మోసగాళ్ల వలలో పడకండి. ఏమరపాటుగా ఉన్నా అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్. హైదరాబాద్ సిటీలో పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. 6 లక్షల రూపాయలు మనం ఖర్చు చేస్తే ప్రభుత్వం మరో 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇంటిని పూర్తి చేస్తుంది. సిటీలో సొంతింటి కలను నెరవేరుస్తుంది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని రాజేంద్రనగర్, మహేశ్వరం, షేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కుకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట నియోజకవర్గాల్లో తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం దరఖాస్తులను తీసుకుంటోంది. తొలి దశలో భాగంగా ఈ 17 నియోజకవర్గాల్లో 7,680 మంది లబ్ధిదారులను ఎంపిక చేయబోతోంది. అయితే ఆగస్టు 10వ తేదీతో అప్లికేషన్స్ గడువు ముగుస్తుంది. సో అర్హత ఉన్న వాళ్ళు త్వరగా అప్లై చేసుకోండి. ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఒకసారి చెప్తా. మీరు అర్హులయ్యే ఛాన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి. కనీసం 10 ఏళ్లు ఈ నియోజకవర్గాల పరిధిలో నివసిస్తూ ఉండాలి. మీ కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపే ఉండాలి. అలాగే మీకు సొంత ఇల్లు కానీ ప్లాట్ కానీ లేకపోతే వెంటనే ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకోండి. అయితే ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకునేటప్పుడు జరభద్రం, మోసగాళ్ల వలలో పడద్దు. దళారులను నమ్మితే నిండా మునుగుతారని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మీ సేవా కేంద్రాల ద్వారా మీరే స్వయంగా దరఖాస్తు చేసుకోండి తప్ప మీకు ఇంటికి వచ్చేలా చేస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దు. ఎందుకంటే ప్రభుత్వం శాంక్షన్ చేసే ఇండ్ల సంఖ్యకు మించి అప్లికేషన్లు వస్తే లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయిస్తారే తప్ప ముందుగానే ఎవరికి ఇండ్లు వస్తాయనేది ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం. సో దళారీలకు డబ్బు ఇచ్చి మోసపోకండి. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నకిలీ కాల్స్, లింకులు, ఏపీకే ఫైళ్లు, స్క్రీన్ షేరింగ్ యాప్ల ద్వారా మోసగాళ్లు బురిడి కొట్టించే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరిని నమ్మొద్దని ప్రభుత్వ అధికారిక పోర్టల్, హెల్ప్ లైన్ ద్వారానే సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయాలన్నారు. సో వ్యూవర్స్, ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.